హాయ్ అండి. ఇది చూడండి, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అండి. ఇది కూరకు రెడీ చేసానండి. చూడండి, ఇదేం కూర చెప్పండి. చూడండి, నేను చెప్తాను. ఈ కూర మటన్లోకండి. మటను చుక్క కూర అండి. మటన్ చుక్క కూరలోకి మంచి లావు సైజులో ఒక టమాటా, 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసాను. ఇప్పుడు ఈ బాగా మగ్గనిచ్చేసి ఈ టమాటాలు, పచ్చిమిరపకాయలు, దాంట్లో ఉల్లిపాయ అండి. ముందు నూనె పొయ్యి మీద బండి పెట్టి గిన్నెలో నూనె పోసి ఒక ఉల్లిపాయ వేసాను. ఉల్లిపాయ వేసిన తర్వాత అది మంచిగా యాగనిచ్చి టమాటాలు వేసాను. తర్వాత పచ్చిమిరపకాయలు వేసాను. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఇదిగో ఇప్పుడు చుక్కకూర పెట్టబోతున్నానండి. చుక్కకూర మంచిగా కడిగేసుకొని కట్ చేసి కడిగేసానండి. చూడండి, దీంట్లోనే పుదీనా కూడా వేసానండి. ఇదిగో పెడుతున్నాను చూడండి. ఇది మటన్లోకి బాగుంటుంది. ఇది విడిగా ఇలా వండుకొని మటన్లో వేసుకోవాలండి. చూపిస్తున్నాను. ఇదిగోండి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుందండి మటన్లోకి. పుల్లగా మనం గోంగూర పెట్టుకొని వండుకుంటారు కదా, గోంగూర మటన్ అని, సేమ్ అలా ఆ టైప్లోనే. కాకపోతే ఇది తొందరగా ఉడికిపోయింది, అదేమో కొంచెం లేట్ అయింది. కానీ దేని టేస్ట్ దానికేనండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. దీంట్లో పుదీనా కూడా ఉందండి. చూపిస్తానండి. పుదీనా కూడా ఉండిద్ది. కానీ కూర బాగా మంచి టేస్ట్ వచ్చిద్దండి. మంచి టేస్ట్ అంటే మంచి టేస్ట్ వచ్చింది. సరే, ఇదిగోండి పుదీనా. ఇదిగో ఈ పుదీనా ఆకులు, ఓకేనా అండి. పుదీనా ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఈ కూర ఇప్పుడు ఉడుకుతుంది. ఇది కొంచెం మగ్గబెట్టామనుకో నూనెలో బాగా మగ్గిద్దండి. మగ్గిన తర్వాత బాగా ఉడికిద్దండి. ఉడికినాక మీకు చూపిస్తా. దీంట్లోనే కొంచెం పసుపు కూడా వేస్తానండి. కొంచెం పసుపు, కొంచెం దీనికి కారం పెద్దగా అవసరం ఉండదండి. కానీ కొంచెం ఒక్క రవ్వ కారం వేయాలి. వేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు వేసేస్తాను ఫ్రెండ్స్. ఇది కూడా చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటుంది ఫ్రెండ్స్. వేస్తాను కొంచెం. ఇది మగ్గిన తర్వాత కారం వేస్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. చూడండి, దీని మనం వాటర్ కూడా వేయక్కర్లేదు, ఊరిని మగ్గిపోయిద్ది. దీంట్లో మనం వాటర్లో కడిగేసాం కదా, ఆ వాటరే సరిపోయిద్ది ఫ్రెండ్స్, ఓకేనా. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉండిద్ది. ఇది మటన్లో పెడతాను, పెట్టేటప్పుడు చూపిస్తాను మీకు. మటన్ కూర కూడా దాని ప్రాసెస్ చెప్తాను. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను మీకు, మళ్ళీ చెప్తాను, ఓకేనా ఫ్రెండ్స్. కొంచెం మగ్గాలి ఫ్రెండ్స్. మగ్గిన తర్వాత ఉడుకుతుంది అన్నప్పుడు చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి చూడండి చుక్క కూర చాలా బాగుంటుంది. మటన్లోకి చుక్క కూర ఎంత ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా ఉండేది ఫ్రెండ్స్. దీన్ని ఎలా మొత్తం ప్రాసెస్ చూపించాను కదా. ఒక ఉల్లిపాయ కొంచెం బండి పొయ్యి మీద పెట్టుకొని ఉల్లిపాయ వేయాలి. ఉల్లిపాయ వేసిన తర్వాత టమాటాలు వేసిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు వేయాలి. 4 పచ్చిమిరపకాయలు వేసినాక ఇది ఒక కారం కూడా వేసేస్తున్నాను. పసుపు వేసాను ఆల్రెడీ. ఇక వాటర్ అవసరం లేదు, ఈ వాటరే సరిపోతాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది, బాగుండిద్ది దీనికి. చూడండి, పక్కన మటన్ ఉడుకుతుంది. మటన్లో పెడతాను ఫ్రెండ్స్. మటన్లో పెడతాను ఫ్రెండ్స్. చూడండి, ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత మటన్లో పెడతాను. చూడండి, చూపిస్తాను. మటన్ కూడా చూపించాలా. అదిగో ఫ్రెండ్స్, మటన్ ఉడుకుతుంది, ఆవిరి కొడుతుంది. తర్వాత చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఈ చుక్క కూర ఇక ఇలా వండుకొని మీరు కూడా మటన్ చుక్క కూర వండుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లో అదే పొయ్యి మీద బండి పెట్టే కదా, కొంచెం ఆయిల్ వేసాను, ఒక ఉల్లిపాయ వేసాను, టమాటాలు వేసాను, 4 పచ్చిమిరపకాయలు వేసాను. బాగా మగ్గనిచ్చి చుక్క కూర పెట్టాను ఫ్రెండ్స్. దాంట్లో పుదీనా కూడా ఉంది. దీనికి ఇప్పుడు కరివేపాకు వేయాలి.
కరివేపాకు పుదీనా వేస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఎంతగా మంచిగా నీట్గా వండుకోండి. మనం వండుకునే దాన్ని బట్టి ఉండిద్ది ఏదైనా. నిజం ఫ్రెండ్స్, చెతులు కాదు. అదిగా కరివేపాకు కూడా వేసాను. కొత్తిమీర కట్ చేయాలి ఫ్రెండ్స్. కట్ చేసినాక చూపిస్తాను, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, బాయ్. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉండిద్ది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్.